జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే కేసులు పెడతాం, బారిగేట్లు పెడతాం, ఇనుప కంచెలేస్తాము, పోలీసులను పెడతామని అడ్డగోలుగా మీరు నీచ రాజకీయాలు చేస్తుంటే ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించరా? అంటే పోటెత్తి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జనాన్ని చూడలేక మీకు కడుపు మంట అయిపోయింది. ఇంకా ఈనో ప్యాకెట్లు ఏమన్నా ఉంటే తాగండి కూర్చొని. చంద్రబాబు నాయుడు గారికి కానీ, హోంమంత్రి అనిత గారికి కానీ ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇద్దామన్న ధ్యాస ఉండదు మళ్ళీ మీకు. ఎంతమందిని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేయట్లేదా అనిత గారు? జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న విషయం మీకు తెలుసు కదా, మరి మీ ఇంటెలిజెన్స్ ఎందుకు పని చేయట్లేదని కూడా ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ నాయకుడికి ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? అరే ఎంత దారుణంగా ఉందంటే మహిళల్ని కూడా చూడకుండా ఇబ్బంది పడతారు. మహిళా అభిమానులు ఆయనకి చాలా మంది ఉంటారు, చాలా మంది అక్క చెల్లెమ్మలు వస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తూ వస్తూనే ఉన్నారు పొద్దున్నుంచి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి నీచ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రశ్నించిన జర్నలిస్టులైనా, మహిళలైనా, నాయకులనైనా, కార్యకర్తలనైనా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు నేను ఎక్కడా చూడలేదు జనాలు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం బెదిరిస్తుంది అని అంటే ఎంత భయపడుతున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళుతున్నారు. అడుగడుగునా జన సందోహం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా తమ జిల్లాలోకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మరింత సమాచారం రాజప్పలోవా జంక్షన్ నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. మార్గ మధ్యంలో ఉన్నటువంటి భోగాపురం మీదుగా ఆయన శ్రీకాకుళం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా, ఏదైతే భోగాపురం రైతులు ఆనాడు త్యాగదనులు వీళ్ళంతా కూడా భూములు ఇచ్చారు, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వీళ్ళంతా సహకరించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ జగన్ సార్ అంటూ ఇక్కడ ఒక ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన
శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నీలకుండీలు ప్రాంతానికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా కూడా జనం బయటకొచ్చి ఆయనకు అభివాదం చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు మనం చూస్తున్నాం. భారీగా పోలీసు ఆంక్షలు ఉన్నాయి. మనకు కనిపిస్తోంది కరెక్ట్గా కాన్వాయ్ వెహికల్ ముందు పోలీసులు ఎక్కడికక్కడ వీరందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మండల స్థాయి అధికారులు, మండల స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మందిని కూడా అదుపులో కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా జన ప్రవాహం ఆగలేదు. ఆ జంక్షన్లని, బ్యారికేడ్లని, రో పార్టీల్ని దాటుకుని మరి ఉత్తరాంధ్ర వాసులంతా బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలియజేస్తున్న విజువల్స్ మనకి క్లియర్ కట్గా కనబడుతున్నాయి. 3 గంటల తర్వాత ఆయన శ్రీకాకుళం చేరుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క జంక్షన్ దాటే కొద్దీ జనప్రవాహం అంతకంతకు పెరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 8 వాహనాలు మాత్రమే కాన్వాయ్లో అనుమతిస్తామని చెప్పారు. ఎవ్వరూ కూడా ఈ పర్యటనకి వెళ్లొద్దు అని ఆంక్షలు విధించారు. వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయినప్పటికీ కూడా భారీగా జనం చేరుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బయటకు వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి శ్రీకాకుళం వెళ్లే దారులన్నీ కూడా జనంతో నిండిపోవడం మనకు కనిపిస్తోంది. అభిమాన నాయకుడి కోసం ఉత్తరాంధ్ర మొత్తం పోటెత్తింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా జన సంద్రమే. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి తరలివచ్చింది. వైఎస్ జగన్ను చూసేందుకు రోడ్లకు ఇరువైపులా ప్రజలు, అభిమానులు బార్లు తీరారు. పోలీసు ఆంక్షలను ఛేదించుకుని మరీ తండోపతండాలుగా తరలివచ్చారు. ఇందుకు కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, ఇప్పటి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత. ఈ కారణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలియజేసేందుకు జనమంతా కూడా వీధి బాట పట్టారు. రోడ్డుకి ఇరువైపులా నిలుచుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. అయితే జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. కానీ ఎక్కడా వీలు పడలేదు. చాలామంది జిల్లా, మండల స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులని, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఆంక్షలన్నింటినీ దాటుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలంతా తరలి వచ్చారు. ప్రతి జంక్షన్ దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ ఫోర్స్ని పెట్టారు. అయినప్పటికీ కూడా వేటిని కూడా లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తరలి రావడం కనిపిస్తోంది. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు ప్రజలంతా కూడా. మేము పర్యటనకు వెళ్తామని వాళ్ళందరినీ కూడా దాటుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో అడుగడుగునా పోలీసు ఆంక్షలు మనకు కనిపిస్తోంది. మొత్తం పర్యటన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి జంక్షన్ దగ్గర 10ల సంఖ్యలో పోలీసులు కూడా మనకి కనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజల్ని కూడా నిలువరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి శ్రీకాకుళం వెళ్లే దారులన్నీ కూడా జనాంతో నిండిపోయాయి. వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. పోలీసులతో వైఎస్ఆర్సీపీ నేతలు వాసుపల్లి గణేష్, దేవన్ రెడ్డి వాగ్వాదానికి కూడా దిగారు. విశాఖపట్నం మొత్తం కూడా జనసంద్రమై కనిపించింది. ఎయిర్పోర్ట్కి కూడా భారీగా అభిమానులు తరలివచ్చారు. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఫోటోలు చేత పట్టుకుని థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంటూ కూడా ప్లకార్డ్స్ డిస్ప్లే చేశారు.